హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరి ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. ఇదైతే స్వీట్ రెసిపీ అనమాట. చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. స్వీట్ తినే వాళ్ళకైతే చాలా ఇష్టంగా తింటారనమాట. చాలా బాగుంటుంది. ఇది ఏం వేస్ట్ చేశాను, ఎలా చేశాను, అందులో ఏమేమి పదార్థాలు వేసాను అనేది కూడా వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది. తప్పకుండా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. ఒకసారి అందరు చూసేస్తేనే మనకి ఎలా అనేది అర్థమవుతుంది అనమాట. కొంతమంది అయినా చూసుకొని నేర్చుకుంటారు కదా, అందుకోసం ఇలా అలాగే లాంగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి ఫ్రెండ్స్ అందరూ. ఇక్కడైతే ఫస్ట్ వచ్చేసి నేనైతే ఒక గిన్నె అయితే తీసేసుకున్నా అండి. ఆ గిన్నె పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నా అనమాట. ఇలా వాటర్ వేసేసుకొని బాగా మరగనించాలండి. వాటరు ఇలా బాగా మరిగించిన తర్వాత ఇదైతే రేషన్ పిండి అండి. ఇప్పుడు మామూలుగా బియ్యం పిండి ఉంటుంది కదా, అలాగనమాట. పొడి బియ్యం పిండి. అవును, ఇవన్నీ చెప్తున్నావు, అదేం స్వీటో పేరు చెప్పక్క అంటారా, చెప్పేస్తానండి. ఇది వచ్చేసి పాల తాలికలు అనమాట. చాలా బాగుంటుంది, చాలామందికి తెలిసే ఉంటుంది ఇలా పాల తాలికలు అనేది కూడా. నేను ఎలా చేస్తానో మా విధంగా ఎలా సింపుల్గా అనేది ఈ వీడియో అనమాట. అందుకోసం మీకైతే చూపిస్తున్నాను నేను ఎలా చేసుకుంటానని. ఇక్కడ వచ్చేసి ఆ పిండి బాగా ఇలా అంతా కలుపుకోవాలి. ఒక కప్పు వాటర్కి ఒక కప్పు పిండి అయితే వేసుకోవాలి. రేషన్ పిండి వేసుకున్న తర్వాత ఇలా అంతా బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపి తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలి చల్లారడానికి. అది చల్లారడానికి పక్కన పెట్టేసుకొని ఇక్కడైతే మరి ఇంకొక గిన్నె అయితే పెట్టుకోవాలండి. స్టవ్ అంటించేసి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇందులోకి మనకి కొలత ఉండదండి. ఇది మామూలు మన వాటర్ తగ్గట్టు మన ఎంత రెసిపీ చేసుకుంటున్నాము ఏమి అనే దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ ఇలా వాటర్ వేసేసుకొని వాటర్ బాగా మరిగిన తర్వాత ఇందులోకి వచ్చేసి మళ్ళీ సగ్గు బియ్యం అండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టుకోవాలి. ఆ సగ్గు బియ్యం అయితే వేసేసాను అనమాట. సగ్గు బియ్యం కూడా చాలా మంచిదండి. ఈ మధ్య మనం అస్సలు ఇలా సగ్గు బియ్యం కానీ ఇంకొకటి కానీ చాలా తక్కువ. పిల్లలు అయితే ఇంకా సగ్గు బియ్యం అంటే అస్సలు తినరు. కానీ సగ్గు బియ్యం వాడడం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి. ఒకసారి మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కూడా అడగండి. సగ్గుబియ్యం వాడడం వల్ల ఎంత ఆరోగ్యానికి మంచిది అనేది కూడా మీకు కూడా తెలుస్తుంది. ఇలా సగ్గుబియ్యం వేసేసి అంత బాగా అలా మగ్నిచ్చేసి వేసేసి కలిపేసి పక్కన పెట్టేయాలండి. అది ఉడుకుతూ ఉంటుంది అనమాట. చిన్న స్లో మంట పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ బియ్యం పిండి అయితే కలిపి పెట్టుకున్నాం కదా, ఇదైతే ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్న ముద్దలాగా ఇలా చేసుకోవాలి. కాలుతూ ఉందండి. ఇలా చూడండి, ఇలా చిన్న చిన్న ముద్దలాగా చేసుకొని మనము పాల తాలికలు అనేది చేసుకోవాలన్నమాట. అందుకోసం నేనైతే ఇలా చిన్న చిన్నగా తీసుకుంటూ ఉన్నాను. ఇక్కడ వచ్చేసి మా పాప అయితే చేస్తుందండి. ఇంకా అలా కొద్దిగా బాల్స్ లాగా చేసుకొని ఇలా బాగా జంపుగా పాల తాలికలాగా చేసేసుకుంది అనమాట. ఇలా అన్నీ మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నీ చేసి పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇంకా నేనైతే మాకు తగినన్ని చేసుకున్నా అండి. ఇంకా మనకి చాలా కావాలనుకుంటే చాలానే చేసుకోవచ్చు. మనం ఇంట్లో వాడేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. అలాగా ఇంక ఇప్పుడైతే ఇలా వచ్చేసి మొత్తం అన్నీ ఇలా చేసుకోవడానికి ప్రిపేర్ చేసి కొంచెం బాల్స్ లాగా చేసుకొని అలాగే ఇలా జంపుగా చేసేసుకొని మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా అయినా చేసుకోవచ్చు, లేదంటే చిన్నగా అయినా చేయొచ్చు, లేదంటే జంపుగా అయినా చేసుకోవచ్చు అనమాట. ఇంకా మా పాప అయితే ఇలా బాగుంటాయని చెప్పేసి ఇలా జంపుగా అయితే చేసేస్తూ ఉంది. ఇంకా అన్నీ ఇలా చేసేసుకున్నాం అనమాట. ఇలా చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే పూర్తిగా అన్నీ అయిపోయాయి అన్నమాట. ఇలా చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పక్కన తీసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఆరోగ్యం బాగాలేదండి. అందుకే వాయిస్ ఇవ్వడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఏమి అంటే ఇంకా ఈ మధ్య కొద్దిగా జ్వరం వస్తూ ఉంది. కానీ మనకి వీడియోలు అస్సలు పెట్టట్లేదు కదా, పెట్టకపోతే ఎలా ఒక జాబ్ ఉన్నట్టు కదా మనకు కూడా. అందుకోసం తప్పనిసరి పెట్టాలని ఈరోజు అయితే ఇలా బాగలేకపోయినా కూడా చేసి చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. తర్వాత ఇక్కడ వచ్చేసి సగ్గుబియ్యం అయితే ఉడికినాయి చూడండి. ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న తర్వాత అందులోకి అయితే బెల్లం వేసేసుకోవాలండి. మనకి బెల్లము వేసేసుకొని చక్కెర అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. కానీ నేనైతే బెల్లమే వేసుకుంటున్నాను. ఇలా బెల్లం వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. అదే మనకి మామూలుగా చక్కెర కూడా యూజ్ చేస్తూ ఉంటాము, కానీ ఇదే మేలు. అందుకోసం నేనైతే బెల్లమే వాడుతున్నా. అలా బెల్లం వేసి కొంచెం ఒక 2 నిమిషాలు కరిగిన తర్వాత ఇంక మిగతా ఇవన్నీ వేసేసి కొద్దిసేపు అండి అసలు కలపకూడదు ఎక్కువగా, ఊరికే అలా అంతా కలిపేసి అలాగే వదిలేస్తే అడుగు అంతా అంటుకుంటుంది అనమాట. అందుకోసం అలా అన్నీ కలిపేయాలి. కలిపిన తర్వాత ఇంకా కొద్దిసేపు వదిలేయాలి, ఒక 5 నిమిషాలండి అంతే. ఇలా చూడండి, ఇప్పుడైతే ఉడుకు పట్టింది కదా, ఇలాగా ఒక 5 నిమిషాలు వదిలేసినాం అనుకో ఉడికిపోతుంది అనమాట. ఇలా చిన్నగా ఉరికినా అలా అనాలండి. ఇంకా ఎక్కువగా మనం కలిపి తెగిన అన్నీ విరిగిపోతాయి. అలా కాకుండా
స్లోగా ఇలాగ చిన్నగా అనుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి బాగా మగ్గిపోయినాయి. నేనైతే పక్కనైతే పాలు కాంచి పెట్టేసుకున్నాను. ఇంకా ఇందులోకి వేయడానికి, ఇందులోనే వేస్తే ఏమవుతాయంటే విరిగిపోతాయండి పాలు, ఇంకా అప్పుడు టేస్ట్ బాగుండదు కదా, అందుకోసం అయితే పక్కన కాంచి పెట్టేశాను. ఇంక ఇప్పుడు వచ్చేసి అన్నీ ఉడికిపోయాయన్నమాట. ఇలా చూడండి, ఇలా బాగా మంచిగా ఉడికినట్టు కనిపిస్తూ ఉన్నాయి కదండి. ఇవి మనకి ఎలా ఉడుకుతాయి అనేది తెలియడానికి ఇలా ఒక పీస్ అయితే తీసుకొని చూసుకుంటే మనకైతే ఎలా అనేది తెలుస్తుంది. ఇదైతే చాలా బాగుంటుందండి. మీరు ఎంతమంది ఇలా చేస్తారు ఫ్రెండ్స్? ఈ స్టైల్లో కొద్దిగా వెరైటీగా కూడా చేసుకుంటూ ఉంటాము. అందులోకే కొంచెం అయితే యాలక్ పౌడర్ కూడా వేసేసాను అనమాట. ఇలా యాలక్ పౌడర్ వేసేసి తర్వాత పాలు వేసేసి మంచిగా అన్నీ వేసిన తర్వాత ఇలా అయితే చూడండి, ఇప్పుడు మంచిగా అంత అయితే కుకింగ్ అయితే అయిపోయిందండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడైతే మనకి చూడండి, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మంచిగా కుక్ అయింది కదా. ఇలాగా సూపర్గా ఉంటుందండి. టేస్ట్ మాత్రం మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఇప్పుడు ఇది ఎలా ఉడికింది అనేది ఒక పీస్ తీసుకొని ఒక చిన్న గిన్నెలోకి పక్కన వేసుకొని ఇలా తుంచుకుంటే మనకి ఉడికిందా లేదనేది అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే ఉడికిపోయిందనమాట. ఇంకా ఉడికింది కదా అనేసి ఇంకా నేనైతే ఆఫ్ చేసేసానండి. స్టవ్ ఆఫ్ చేసి గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ.